మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు మహాత్ములు వేసిన బాటలు భావితరాలకి ఆదర్శనీయమని తెల్లాపూర్ మున్సిపాలిటీ సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ సర్పంచ్ రాజుగౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కొల్లూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేత రాజుగౌడ్ చేతుల మీదుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ 394వ జయంతి సందర్భంగా 16 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కౌన్సిలర్లు మయూరి రాజుగౌడ్, రామ్ సింగ్ నాయక్ పలువురు విచ్చేసి ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రాజుగౌడ్ మాట్లాడుతూ భారతదేశ హిందూ బంధువులందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి మొఘలులతో అనేక యుద్ధాలు చేసి విజయాలు సాధించి ధర్మాన్ని కాపాడిన గొప్ప మనిషి చివరికి తన ప్రాణాన్ని, పిల్లల ప్రాణాన్ని జాతికి అంకితం చేశారని కొనియాడారు. భారతదేశ హిందూ సోదరులు అందరూ ఆయన జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కుమ్మరి శంకరయ్య, మీన్పూర్ రాము, శ్రీధర్ గౌడ్, బ్యాగరి నరేష్, బ్యాగరి సురేష్, సూరప్ప, గ్రామ పెద్దలు, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు. జయంతి 394వ జయంతి సందర్భంగా మరి మా కొల్లూరు గ్రామంలో ఒక 8-9 నెలల నుంచి ఈ విగ్రహం కింద పెట్టడం జరిగింది. అది ఈరోజు అనుకోకుండా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ ఎవరు ఆరవటాలు అంత లేకుండా గ్రామం వరకు గ్రామ పెద్దలు, చిన్నలు అందరూ గ్రామంలో ఉన్న ప్రజల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఛత్రపతి శివాజీ అంటే ఛత్రపతి శివాజీ అంటేనే పండుకున్న గిట్ట పేరు చెప్తేనే అట్లా ఉలికి పడతారు. అంత దమ్ము ధైర్యం ఉన్న ఒక ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం గిట్ట ముందుకు పోవాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. శివాజీ ఆయుష్మరణ మయూరి రాజుగౌడ్ గారు కౌన్సిలర్ మరియు రామ్ సింగ్ గారు కౌన్సిలర్ ఆధ్వర్యంలో జరిగింది. ఇది గత సంవత్సరం సంది పెండింగ్ లో ఉన్నది. అయినా ఈ రోజు మంచి ఉత్సాహంతో మంచి బలం పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా భజన రామ మందిరం సందర్శన అనంతరం అయోధ్య నుండి పూజించిన అక్షంతలను ఇంద్రజనుడి రామ మందిరాన్ని దర్శించుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న